హైదరాబాద్ను మజ్లీస్ పార్టీ కబంధ హస్తాల నుండి రక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మజ్లీస్ పార్టీని బీఆర్ఎస్ కాంగ్రెస్ పెంచి పోషిస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలే అని మండిపడ్డ కిషన్ రెడ్డి తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని అన్నారు. ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏంది? గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ, నేడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యొక్క మరి వాళ్ళ యొక్క అంచనా చేరి ఏ రకంగా ఓల్డ్ సిటీలో, పాతపట్నంలో, అనేక న్యూ సిటీలో మజ్లిస్ పార్టీ ఏ రకంగా వందల బస్తీలు హైదరాబాద్ లో ఖాళీ చేస్తా ఉన్నాయో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ లో ఎన్ని వందల బస్తీలు ఖాళీ అయినాయో మరి రేవంత్ రెడ్డి బయట పెడతాడా? ఈరోజు హైదరాబాద్ లో ఎవరు పోలీస్ ఆఫీసర్స్ ఉండాలి, ఎవరు సిఐలు ఉండాలి, ఎవరు ఎస్ఐలు ఉండాలి, ఎవరు డీసీపీలు ఉండాలి? హైదరాబాద్ సెక్రటరియట్ లో నిర్ణయం కాదు, దారుసలంలో నిర్ణయం అవుతా ఉన్నాయి. ఎన్ని రోజులని అడుగుతా ఉన్నాను, ఎన్ని రోజులు భరించాలి? హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీ కబంధ హస్తాల నుంచి ఈరోజు మనం రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ యొక్క కేంద్రంలో అధికారంలో ఉన్న తర్వాత కూడా ఈరోజు మనం తెలంగాణలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.